సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. The means of two large sample of sizes 1000 and 2000 members are 67.5 inches and 68.0 inches respectively. Can the sample be regarded as drawn from the same population of standard deviation 2.5 inches అని ఇచ్చారు. సో ఇక్కడ సైజును నెంబర్ కాబట్టి n తో ఇండికేట్ చేస్తారు. సో రెండు n ఉన్నాయి, ఒకదాన్ని n1 ఇంకొక దాన్ని n2 అంటాము. వాటి ఆ శాంపిల్స్ యొక్క మీన్ ఇచ్చారు. ఈ మీన్ ని x1 బార్ అలాగే x2 బార్ తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు, దీన్ని సిగ్మాతో ఇండికేట్ చేస్తాం, దట్ ఈస్ 2.5 ఇంచెస్ ఇచ్చారు. సో అన్ని మనకి 2 డేటాస్ ఉన్నాయి, అంటే రెండు nలు ఉన్నాయి, రెండు x బార్లు ఉన్నాయి, ఒకటి స్టాండర్డ్ డీవియేషన్. సో మన క్వశ్చన్ లో ఒకటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా 1 వాల్యూ సిగ్మా 2 వాల్యూ రెండు కూడాను 2.5 ఇంచెస్ అని అర్థం. సో అన్ని డబుల్ డేటా ఉన్నాయి కాబట్టి మన క్వశ్చన్ ఇది డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అని తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ పాపులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నాడు. సో ఇక్కడ పాపులేషన్ మీన్ ఉంది, ఇక్కడేమో శాంపిల్ మీన్ అన్నాను. సో పాపులేషన్ మీన్ కి శాంపిల్ మీన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఒక రైస్ బ్యాగ్ తీసుకుంటే ఆ రైస్ బ్యాగ్ లో కొన్ని రైస్ హ్యాండ్ లోకి తీసుకుంటాం, అది టెస్టింగ్ కోసం, బాగున్నాయా బాగలేవా అనేసి టెస్ట్ చేసుకోవడం కోసం హ్యాండ్ లోకి తీసుకున్నటువంటి ఆ రైస్ ని శాంపిల్ అంటాము. ఆ టోటల్ బ్యాగ్ మొత్తాన్ని, రైస్ బ్యాగ్ మొత్తాన్ని కలిపి పాపులేషన్ అంటాం. ఇక్కడ పాపులేషన్ ని మ్యూ తో ఇండికేట్ చేస్తారు, శాంపిల్ వచ్చేసి ఎక్స్ బార్ తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి 2 కావాలి కాబట్టి లెట్ μ1 and μ2 ఆర్ ద పాపులేషన్ మీన్స్ అంటాం. పాపులేషన్ మీన్స్. సో గివెన్ డేటా n1 is equal to 1000 ఇచ్చారు, n2 వచ్చేసి మనకి 2000 నంబర్స్. నెక్స్ట్ x1 బార్ వచ్చేసి 67.5, x2 బార్ వచ్చేసి 68. సో సిగ్మా వాల్యూ వచ్చేసి మనకి 2.5 ఇంచెస్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి 4 పాయింట్స్ రాయాలి వీటన్నిటికని. ప్రీవియస్ గా మనం టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ సమ్స్ లోనే చెప్పాను. నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ టెస్ట్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ వన్ నల్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ దీన్ని H0 తో ఇండికేట్ చేస్తాము. సో ఇక్కడ ఏమన్నాడు, సేమ్ పాపులేషన్ మీన్ అన్నాడు. పాపులేషన్ మీన్ ని మనం μ1 అండ్ μ2 తో ఇండికేట్ చేస్తాం కాబట్టి, సో μ1 is equal to μ2 అయితే దాన్ని నల్ హైపోథసిస్ అంటారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H1 తో ఇండికేట్ చేస్తాం. సో ఇది μ1 నాట్ ఈక్వల్ టు μ2 అయితే అప్పుడు దాన్ని ఆల్టర్నేటివ్ హైపోథసిస్. థర్డ్ పాయింట్ వచ్చేసి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఇది టేబుల్లో వాల్యూ చెక్ చేసుకోవడం కోసం క్వశ్చన్ లో ఒక పర్సంటేజ్ ఇస్తారు. సో ఒకటి 1%, 5%, 10% అనేసి క్వశ్చన్ లో మనకి ఎలాంటి పర్సంటేజ్ అనేది మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ దాన్ని మనం 5% గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి టెస్ట్ స్టాటిస్టిక్స్. దట్ మీన్స్ ఫార్ములా z is equal to, so difference of means formula x1 bar minus x2 bar by under root of sigma 1 square by n1 plus sigma 2 square by n2. but here only sigma value మాత్రమే ఇచ్చారు కాబట్టి ఇక్కడ సిగ్మానే, ఇక్కడ కూడా సిగ్మానే తీసుకోవాలి. సో ఒకవేళ క్వశ్చన్ లో మనకి సిగ్మా 1 సిగ్మా 2 రెండు ఇస్తే ఇక్కడ సిగ్మా 1 వాల్యూ, ఇక్కడ సిగ్మా 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు మన దగ్గర వాల్యూస్ అన్నీ ఉన్నాయి, ఆ వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో z is equal to x1 bar 67.5 minus x2 bar 68 by under root of sigma 1, sigma square వాల్యూ వచ్చేసి మనకి 2.5 whole square divided by n1 is 1000 plus ఇక్కడ సిగ్మా 2 ప్లేస్ లో కూడా మనకి సిగ్మా మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ కూడా సిగ్మా వాల్యూనే బై n2 is
2000. That is equal to minus 0.5 by 0968. సో ఈ వాల్యూస్ని డివైడ్ చేస్తే మైనస్ 5.16. సో ఇక్కడ నెగిటివ్లో వచ్చినప్పుడు జెడ్ వాల్యూని మనం మాడ్ జెడ్ కింద తీసుకోవాలి. దట్ ఈస్ పాజిటివ్ వాల్యూ 1.56. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని క్యాలిక్యులేటెడ్ వాల్యూ అంటాము. క్యాలిక్యులేటెడ్ వాల్యూ. దీన్ని మనం 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టేబుల్ వాల్యూలో చెక్ చేసుకోవాలి. 5% దగ్గర టేబుల్ వాల్యూ వచ్చేసి 1.96. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ వాల్యూని టేబుల్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే టేబుల్ వాల్యూ లెస్ దెన్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అయింది. సో టేబుల్ వాల్యూ లెస్ దెన్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ మీన్స్ null hypothesis is rejected. So null hypothesis is rejected. So null hypothesis rejected means it does not draw from the same population of standard deviation 2.5 inches అని అర్థం. So one more problem. Samples of students were drawn from 2 universities and from their weight in kilograms, mean and standard deviation calculated and shown below. Make a large sample test the significance of difference between the means. So university A, university B, mean ఇచ్చారు. మీన్ మనం x1 బార్ x2 బార్ తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ పాపులేషన్ కాదండి, శాంపిల్ ఆఫ్ ఏ స్టూడెంట్స్ అన్నారు. సో శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ S1 అండ్ S2, సైజ్ ఆఫ్ ద శాంపిల్ N1 అండ్ N2. సో మనకి ఇచ్చినటువంటి డేటా x1 bar is equal to 55, x2 bar is equal to 57. Standard deviation S1 is equal to 10, S2 is equal to 15. Size వచ్చేసి N1 is equal to 400, N2 is equal to 100. So first point వచ్చేసి null hypothesis. Null hypothesis H naught. So x1 bar is equal to x2 bar అయితే దాన్ని null hypothesis అంటాం. That is there is no difference. Second point, alternative hypothesis. Alternative hypothesis H1. So x1 bar not equal to x2 bar అయితే దాన్ని alternative hypothesis. Third point, level of significance. Alpha is equal to ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ 5%. Fourth point, test statistic. Z is equal to x1 bar minus x2 bar by under root of s1 square by n1 plus s2 square by n2. సో ఇప్పుడు ఆ వాల్యూస్ అన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో z is equal to x1 bar 55 minus x2 bar 57 by under root of s1 square 10 square 100 by n1 400 plus s2 square 15 square 225 by n2 100. So that is equal to minus 2 by under root of 100 by 4, 2 zeros cancel, 1 by 4 is 0.25 plus 2 zeros 2.25. That is equal to minus 1.26. So mod z is equal to 1.26. This is calculated value. Next 5% level of significance దగ్గర టేబుల్ వాల్యూ వచ్చేసి మనకి 1.96. ఇప్పుడు టేబుల్ వాల్యూ గ్రేటర్ దెన్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అయింది. టేబుల్ వాల్యూ గ్రేటర్ దెన్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ మీన్స్ null hypothesis accepted. Null hypothesis accepted. That means there is no significance difference between the means.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.